సంచలనం సృష్టించిన రైలులో లైంగిక దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ జీఆర్పీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైల్లో జరిగిన ఈ ఘటనలో వెస్ట్ బెంగాల్కు చెందిన సౌరవ్ బగ్దీని నిందితుడిగా గుర్తించారు. అతడు ప్రైవేట్ సంస్థలో బెడ్రోలు అటెండెంట్గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 26న డ్యూటీలో ఉన్న సమయంలో జన సమ్మర్దంలో ఇబ్బంది పడుతున్న దంపతులను గమనించిన నిందితుడు భర్తను తప్పుదారి పట్టించి బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు తర్వాత తన స్వస్థలంలో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును విజయవాడ జీఆర్పీకి బదిలీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ లో మనకే వస్తుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ రీరిజిస్టర్ చేసి కేసు ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దీంట్లో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దీంట్లో 3 టీమ్స్ కింద డివైడ్ చేసి 3 టీమ్స్ ని వివిధ ప్రాంతాలకు పంపించి మనం ఎంక్వైరీ చేసి మన ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ సోషల్ మీడియాలో కూడా సెన్సేషనల్ గా ఇది స్ప్రెడ్ అవడం వల్ల ఆ కంపెనీకి సంబంధించిన ఎండీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ సూపర్వైజర్ ద్వారా ఎవరైతే దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సౌరవ్ బగ్దీ, ఇతను 27 years, ఇతను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. ఇతన్ని వాళ్ళ సూపర్వైజర్ ద్వారా మనకి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సరెండర్ చేయడం జరిగింది ఈ రోజు. సో అతన్ని మనం ఇమీడియట్గా అతన్ని మన పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు తదుపరి చర్యలతో జ్యుడిషియల్ రిమాండ్ కోసం మనం ఎక్కడి నుంచి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక అమాయకురాల మీద అఘాయిత్యం చేసినందుకు అతను బాధ్యం చేస్తూ అతన్ని నా క్రైమ్ నెంబర్ 105/2026 అండర్ సెక్షన్ 64 క్లాస్ 1 BNS కేసులో భాగంగా అతన్ని ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి చర్యలతో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారికి రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది.